భార్యతో సెక్స్ చేయలేక భర్త నేను ఆత్మహత్య చేసుకుంటా అని కారులో వెళ్తూ ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సార్ ఎవరే బ్రదర్ నేను చచ్చిపోతున్నారా, నేను సెక్స్ చేయలేకపోతున్నాను, మా ఆవిడ దేనికి పనికి రావు అన్నప్పుడు తన ఫ్రెండ్ ఒక చెప్పిన మాట ఏంటంటే, మీరు డాక్టర్ అస్కరి దగ్గరికి వెళ్ళు, చావాల్సిన అవసరం లేదు. ఆ కారు మలిపి నా దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చొని ఏం చెప్పాడంటే, నాకన్నా మాట గుర్తుకుంది. నేను చచ్చిపోదాం అనుకుని వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్కు ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇచ్చాడు సార్, నేను పెద్ద ఆఫీసర్ని, ఎగ్జిక్యూటివ్ జాబ్ నాది. మా ఆవిడ అన్నట్టు నీ బతుకు చెడా, నీ దేనికి పనికి రావు అన్న డైలాగు కుమిలిపోయి చచ్చిపోదాం అనుకున్నాను. అంటే నాకు మాట, నా వల్ల కాదంటే లోకమంతా వల్ల కాటి అవుతుంది, నా వల్ల అవుతుంది అంటే ప్రతీదీ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు బాగున్నాడు. అట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. నేను చచ్చిపోతాను సార్, నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్, నా మగతనం లేదు పోయిందన్న వాళ్లకు నా దగ్గర వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వాళ్లకు దాంపత్య జీవితం హాయిగా సాగుతుంది ఇప్పటికీ. వాళ్లకు ఎంతోమంది సంతానం కలిగిన సందర్భాలు, కేసులు మా దగ్గర నమోదై ఉన్నాయి. మగతనం పోయినందుకు చావాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి. మళ్ళీ బెడ్ మీద రాణించేంత సత్తా మీలో వస్తుందని యునాని మీకు అభయం ఇస్తుంది. వినర్ గాంధీ వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా నాకు సంప్రదించి ఈ సమస్యతో బయటపడతారని ఆశిస్తూ భావిస్తూ ముగిస్తున్నాను.